నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బు వెదజల్లుతుందని ఆరోపించారు వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి. అధికారులు కూడా టీడీపీకి ఒత్తాసు పలుకుతున్నారని అన్నారు ఆయన. ఈసీ వెంటనే జోక్యం చేసుకుని కేంద్ర బలగాలను దించాలని డిమాండ్ చేస్తున్న అనంత వెంకటరామిరెడ్డితో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల్లో డబ్బు నీళ్లలా ఖర్చవుతుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చెన్నై ఆర్కే నగర్ను మించి ఇక్కడ డబ్బు పంపిణీ జరుగుతుందని మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో వైఎస్ఆర్సీపీకి చెందిన ముఖ్య నేత అనంత వెంకటరామిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎంత ఖర్చు పెడుతున్నారు సార్ మీరు నంద్యాల ఉప ఎన్నిక? మేమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బే అనేది లేనే లేదు. కేవలం ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకత కానీ లేకుంటే ఆ రోజు రాజశేఖర గారు చేసిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు దానిని చూసి ఓటు మేము అడుక్కుంటున్నాం తప్ప మేము డబ్బు ఖర్చు పెట్టని కూడా పెట్టలేదు, ఎక్కడ కానీ లేదు. ఈరోజు అధికారం అనేది ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర. మరీ ముఖ్యంగా ఈ 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అవినీతి డబ్బు సొమ్ము అనేది కూడా ఈరోజు అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు దగ్గర ఉందో కూడా ప్రపంచానికి అంతా కూడా తెలుసు. ఈరోజు అంతా కూడా ఆ డబ్బును ఖర్చు పెడుతున్నాడు. ఈరోజు ఇప్పుడే కాదు, ఎన్నికలు అనేవి వస్తాయని చెప్పి తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఏదో రకంగా ఈ ఓటర్లని ప్రలోభ పెట్టడానికో, బెదిరించడానికో, లేకుంటే డబ్బు కట్టి కొనచేయడానికో ఇవన్నీ కూడా చూస్తున్నాను. అంతేందుకు నేను మొన్ననే ఒకటి చెప్తున్నాను. విజయసింహారెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతని భార్య కూడా ఇక్కడ 17వ వార్డు కౌన్సిలర్ కూడా. మా పార్టీలో కూడా వచ్చేసి రేపు వెంటనే కూడా తెల్లవారుజామున నుంచి 8 గంటలకే అక్కడ బ్రేక్ఫాస్ట్ 7 గంటలకు రండి, టిఫిన్ అంతా చేసిన తర్వాత వార్డులో ప్రచారం చేయాలని చెప్పేసి అందరికీ మా ఇందరి దగ్గరికి కూడా వచ్చేసినాడు. 10:30కు నాకు ఇదే శిల్ప ఇంటి దగ్గరే చెప్పండి, నువ్వు తప్పకుండా రావాలి, నువ్వు తీసుకున్న 14 ఇన్ఛార్జీలు కూడా వార్డు ఉందని చెప్పిపోయినాడు ఆ పెద్ద ఆయన విజయసింహారెడ్డిని. వచ్చి మరుసటి రోజుకే తెల్లారుజామున పోయేసి ఇదే మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే ఆమె అఖిలప్రియ గారు మంత్రి గారు, తర్వాత ఆయన నెల్లూరు చంద్రమోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా పోయి ప్రలోభ పెట్టి డబ్బులో పశువులలో సంతలో వచ్చి పశువులు కొన్నట్లుగా అతను కొనేసేసి మేము పోయే లోపల 8 గంటలకు పోయే లోపల వాళ్ళందరినీ కూడా క్యాన్వాస్ చేయకుండా లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోయినాడు. డబ్బు సంచులతో మోహరించుకొని ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా. మేము ఈరోజు ఎన్నికల కమిషన్కి ఇప్పటికే రిప్రజెంట్ చేశాం, రేపు కూడా రిప్రజెంటేటివ్ అవుతున్నాను. మాకు కూడా ఇప్పుడుండే అధికారులపైన ఎవరిపైన కూడా నమ్మకం లేదు. ఎన్నికల కమిషన్ అడుగుతున్నాం, సెంట్రల్ ఫోర్సెస్ని దించమని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఆ రోజు 94 నుంచి 2004 వరకు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో కావచ్చు ఎట్లా ఎలక్షన్ జరిగిందో తెలుసు. 95లో ఆ రోజు ఎన్నిక అనేది రాత్రి ఉంటే రాత్రికి రాత్రే పెనుగొండ నియోజకవర్గంలో ఆ రోజు పరిటాల రవి దాంట్లో ఎలా అయితే ఓట్లన్నీ వేసుకున్నారో అటువంటిది జరగబోతోందేమో అని చెప్పేసి మాకు అన్ని కూడా అనుమానాలు, ఇక్కడ ఉండే పరిస్థితులు చూస్తుంటే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈసీ నంద్యాల మీద నిఘా పెట్టింది. ఇక్కడ జరుగుతున్న డబ్బు పంపిణీ కావచ్చు, మద్యం పంపిణీ కావచ్చు, సారా పంపిణీ కావచ్చు, ఓటర్లకు ప్రలోభాలు కావచ్చు, వీటన్నిటి మీద నిఘా పెట్టింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికను వాయిదా వేసినట్టు ఇక్కడ కూడా వాయిదా వేయచ్చేమనే ప్రచారం కూడా జరుగుతుంది. మాకు ఈసీ పైన నమ్మకం ఉంది, ఈసీ నిఘా పెట్టింది. కానీ ఇక్కడుండే అధికారులందరూ కూడా కేవలం ఎన్నికల ముందు ఒక 30-35 రోజుల ముందు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసి తెచ్చుకున్న వాళ్ళు, ఎస్పీ గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండే జాయింట్ కలెక్టర్ గారు కానీ, అలాగే ఇక్కడ ఉండే పోలీస్ అధికారులు, సిఐ గారు, డిఎస్పీ గారు, వీరందరూ కూడా వారి చెప్పు చేతుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండేవారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చెప్తే అది వినేవారు. వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏ రోజు పలాని నాయకుడు పలాని వార్డులో ఒక కౌన్సిలర్ కానీ లేకుంటే ఒక పరపతి ఉండేవాడు ఉందంటే వాళ్ళ ఇంటిపైన రైడ్ చేసి కూడా ఈరోజు కూడా చేస్తున్నాం. అటువంటి ఉంది. ఇటువంటి అధికారులను పెట్టుకొని ఈసీ కింద ఇటువంటి అధికారులు పెట్టుకొని నడపలేరు. వీళ్ళు నిష్పక్షపాతంగా ఈసీ కూడా నడిపే చేత కాదు ఇటువంటి అధికారులు ఉంటే. కాబట్టి వారు ఒక నిష్పక్షపాతంగా ఉండే అధికారులని ఈరోజు వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి తెచ్చి ఈ ఎన్నికలు జరపాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడుండే పరిస్థితుల్లో అని కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ పోలీసు అధికారులు కాదు, సెంట్రల్ ఫోర్సెస్ను కూడా దించి ఇక్కడ ఎన్నికలు జరపాలని చెప్పి మేము అడుగుతున్నాం మా పార్టీ తరఫున. నంద్యాల ఉప ఎన్నికలపై ఈసీ నిఘా పెంచాలని కోరుతున్నామని, అదేవిధంగా ఈ రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలను నంద్యాలలో దించి ఎన్నికలు జరిపించాలని కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 నంద్యాల.